నిన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఈ రామోజీ ఫిలిం సిటీలో ఈ ప్రభుత్వ స్థలం సంబంధించిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను రామోజీ సంస్థ వాళ్ళు ఆక్యుపై చేసుకుని చుట్టూ ప్రహరీ పెట్టుకున్న పరిస్థితి. దాన్ని ఈ పేదలకు చెందాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వేశ్వరి గారు మరియు ఆ జిల్లా కార్యదర్శి యాదయ్య గారు మరియు లబ్ధిదారులందరూ కూడా కలిసి వారికి భూమి మీదకి పోయిన సందర్భంలో పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం, తర్వాత లాఠీచార్జీ ప్రయోగించడం ఇది సరైనది కాదు. తక్షణం ఈ స్థలాన్ని పేదలకు అందజేయాలని చెప్పి మేము ఇక్కడ నల్గొండ సిపిఎం పట్టణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలు అనేక మంది భూములలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డ ఈ పేదలు వారికి సొంత స్థలం వస్తుందని చెప్పేసి ఆశపడుతున్న క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇట్లా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పేదల హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వాలు ఈ కార్పొరేట్లకు పెట్టుబడిదారు సంస్థలకు వంతాసు పలకడం అనేది సరైనది కాదు. రామోజీ సంస్థ మీద కేసు పెట్టాల్సిన ఈ ప్రభుత్వం ఈ ప్రజల గురించి హక్కుల గురించి అడుగుతున్నటువంటి కమ్యూనిస్టులను అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటైన విషయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి. అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆ ఇళ్ల స్థలాలు మొత్తం వాళ్ళకు స్వాధీనపరచాలి. దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా 10 లక్షలు ఇచ్చి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా చేయాలి. అదేవిధంగా జగిత్యాల, కరీంనగర్, మహబూబాదు లాంటి ప్రాంతాల్లో వేల మంది గుడిసెలేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము. భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా.